బైబిల్ ప్రకారముగా నిజమైనటువంటి భక్తి ఏది అనేటటువంటి పాఠాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అసలు భక్తి అనగా ఏది? బైబిల్ ఏమని నిర్వచిస్తుంది? యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం ప్రకారము పవిత్రమును నిష్కలంకమైనటువంటి భక్తి ఏదనగా విధవరాండ్రను పరామర్శించుటయు, దిక్కులేని వాళ్లను చేరదీయుటయు, వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము అంటించుకోకుండా తమ్మును తాము రక్షించుకున్నటయే నిజమైనటువంటి భక్తి అని బైబిల్ చెబుతుంది. బైబిల్ ప్రకారంగా భక్తి అంటే ఎవరైతే అవసరతలో ఉన్నారో వాళ్ళకు సాయం చేయమని చెబుతుంది. ఎవరైతే అక్కరలో ఉన్నారో ఆ అక్కర తీర్చమని చెబుతుంది. ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో వాళ్ళని లేవనెత్తడానికి అవసరమైన కార్యక్రమాలు చేయమని చెబుతుంది. ఎవరైతే సాయం కావాలని ఎదురు చూస్తున్నారో అవకాశం ఉన్నంత వరకు వాళ్ళకు సాయం చేయమని బైబిల్ ప్రోత్సహిస్తుంది. దిక్కులేని పిల్లలను చేరదీసి అలాంటి వారికి కూడా ఒక మంచి భవిష్యత్తును ఏర్పరచమని బైబిల్ చెబుతుంది. విధవరాండ్రను అవమానించకుండా, దిక్కులేని వాళ్ళను అవమానించకుండా, అవహేళన చేయకుండా మీ పిల్లలను మీరు ఏ విధంగా చూడాలి అనుకుంటున్నారో అలా విధంగా దిక్కులేని పిల్లలను కూడా చూడగలిగినంత మట్టుకు వాళ్ళను కూడా మీరు పరామర్శించమని బైబిల్ చెబుతుంది. ఇహలోక మాలిన్యము అనగా చెడుతనము, నీ శరీరాన్ని పాడు చేసేటటువంటి చెడుతనము అంటే మందు తాగడము, సిగరెట్ కాల్చడము, గంజాయి వేసుకోవడము, వ్యభిచారం చేయడము, మోహపు చూపు చూడడము, అవతల వాడిని బాధ పెట్టడము, దూషించడము, ద్వేషించడము, ఇలాంటి చెడు కార్యాలు ఏమి నువ్వు అంటించుకోకుండా పరిశుద్ధంగా పవిత్రంగా నిష్కలంకంగా నిస్వార్థంగా బ్రతకడమే నిజమైనటువంటి భక్తి అని బైబిల్ నిర్వచిస్తుంది. బైబిల్ ప్రకారంగా నిజమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి వారికే, దేవుడు చేయమన్న ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారికే, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకుతున్నటువంటి వారికే దేవుడు భక్తి పరులు అనేటటువంటి బిరుదిచ్చాడు, ఆ సర్టిఫికెట్ ఇస్తాడు. కాబట్టి దేవుడు ఎవరినైతే భక్తి పరులుగా ఎంచుతాడో వాళ్లకు మాత్రమే శాశ్వత సంతోషం ఉండేటటువంటి పరలోక రాజ్యంలో చోటిస్తానన్నాడు. కాబట్టి మనుష్యుల ఎదుట భక్తి పరులుగా నటించడానికి లోకానుసారంగా నువ్వు ఆరాటపడకుండా